ఇవాళ ప్రధానంగా పత్రికల్లో వచ్చింది ఫార్మాసిటీ రద్దుకు సంబంధించింది. ఈ ఫార్మాసిటీ రద్దు అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాట కామాట నీళ్లు, కరెంటు, తెలంగాణను ఒక మౌలికమైన ఒక గుణాత్మకమైన మార్పు దిశగా చేసిన ఒక ప్రయత్నం ఉన్నది. ఆ ప్రయత్నంలో ఇవాళ ఫార్మాకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నది. ఎక్కువ భవిష్యత్తు ఉన్న వాటిలలో ఫార్మా కూడా. కాబట్టి వారేమనుకున్నారు, హైదరాబాద్ దగ్గరలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే కనుక ఆ ఇండస్ట్రీ ద్వారా 5.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఒక అంచనా ఉన్నది నాటి ప్రభుత్వానికి. దగ్గర 20,000 ఎకరాల భూసేకరణ చేయాలని భావించింది. ఇందుకోసమై ఇప్పటికే 13,000 ఎకరాల భూసేకరణ జరిగింది. ఈ భూసేకరణ జరిగిన మండలాలు కూడా కందుకూరు, యాచారం, కడతాల్. ఇవి హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్నాయి. వీటిల్లో గత కొన్నాళ్లుగా అక్కడ భూసేకరణ జరుగుతున్నది. 9,000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. మిగతాది రైతుల నుంచి సేకరించాలి. ఈ మొత్తం సేకరించింది 13,000 ఎకరాలు. మిగతా ఇంకా సేకరించాల్సి ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వం తమ వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్నదని, భూసేకరణ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ న్యాయపరంగా కొన్ని చిక్కులు వచ్చి అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అన్ని రకాల అనుమతులు వచ్చినాయి. అయితే కోర్టులో కేసుల కారణంగా ఆ జాప్యం జరిగింది. ఇది భూసేకరణ చట్టానికి విరుద్ధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకున్నది కాబట్టి తాము అధికారంలోకి వస్తే కనుక ఆ ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది రద్దు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది రద్దవడం వలన ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం, ఇది జరుగుతున్న చర్చ. ఈ 19,000 ఎకరాలలో ఇప్పటికీ ఆ భూమి ఎక్కడైతే 100 ఎకరాల్లో ఒక సబ్స్టేషన్ ఏర్పాటైంది. దానికోసం దగ్గర 1,000 కోట్లకు పైగానే ఖర్చు అయింది. కొంతమంది 600 మంది వరకు స్థలాల కేటాయింపు జరిగింది, ఇళ్ల స్థలాలు. ఒక 500 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. దీని ఆధారంగా చేసుకొని ఫార్మాసిటీ దీన్ని ఆధారంగా చేసుకొని దానికి దరిదాపుల్లో రియల్ ఎస్టేట్ పెరిగింది. ఇక్కడ ఫార్మాసిటీ దగ్గరలో భూములు కొన్నవారు దాన్ని ప్రభుత్వం ఏం చేసింది, బఫర్ జోన్ చేసింది. ఈ బఫర్ జోన్ చేసిన తర్వాత అక్కడ వెంచర్లు వేయడం కానీ, గోడౌన్లు నిర్మాణం చేయడం కానీ చట్ట విరుద్ధం అవుతుంది. కఠినంగా చట్టం తీసుకొని వచ్చింది. ఇట్లా కఠిన నిబంధనలు పెట్టడం వలన అక్కడ భూములు కొన్నవారు నిర్వీర్యమైపోయారు. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. కొన్నవారు మళ్ళీ తిరిగి అమ్మడానికి లేదు, కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. అక్కడ రియల్ ఎస్టేట్ అక్కడ ఆగిపోయింది. ఇక అవతల పక్కన ఈ బఫర్ జోన్కు అవతల పక్కన ఇంకా అధికారులు ఏమన్నారు, ఈ ఫార్మాసిటీ ఎక్కడైతే ఉన్నదో దీనికి 7 కిలోమీటర్ల లోపు భారీ నిర్మాణాలు కానీ వెంచర్లు కానీ వేయడానికి వీలు లేదు అని అన్నారు. ఆ తర్వాత రైతుల నుంచో అక్కడ వారి నుంచి నిరసన రావడం వలన 1 కిలోమీటర్ పరిధి తగ్గించారు. అయినప్పటికీ ఆ కిలోమీటర్ పరిధిలో జరిగిన భూ అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన ఒక సందిగ్ధం ఏర్పడింది. ఇక్కడ ఈ బఫర్ జోన్ చెప్పారు కాబట్టి దీనికి ఆవల పేరు మోసిన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు, విల్లాలు నిర్మాణం జరుగుతున్నది. ఈ వెంచర్ల నిర్మాణం జరుగుతున్నది కాబట్టి హైదరాబాదులో ఎక్కువ రియల్ ఎస్టేట్ జరుగుతున్నది కూడా ఆ భాగంలోనే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు అన్నది. మరి వెంచర్లు రద్దు అన్న ఇంకో మాట కూడా అన్నది, ఇక్కడ మెగా శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేస్తాము అని, మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అని. రాబోయే రోజులలో హైదరాబాద్ నగరం మరింత పెరిగే అవకాశం ఉన్నది. అది 2 నుంచి 3 కోట్ల జనాభా రాబోతున్నది. ఇవాళ ఏ మాట కా మాట హైదరాబాద్లో వచ్చిన వంతెనలు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, తాగునీటి వసతి కానీ ఇది హైదరాబాద్కు రాబోయే 30-40 సంవత్సరాలలో ఏ డోకా లేదు. ఇక శాటిలైట్ టౌన్షిప్లు వస్తే కనుక విశాలమైన రహదారులు ఉంటాయి, గాలి వెలుతురు బాగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ఈ దేశంలో ఉన్నవారు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనవచ్చు. ఒకటి సెక్యూరిటీ బాగుంటుంది, కరెంటు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఇక్కడ వాతావరణం అన్నిటికంటే అద్భుతంగా ఉన్నది. ఈ కారణాల రీత్యా ఇప్పటికే హైదరాబాదు కేంద్రంగా చేసుకొని కొన్ని వందల విదేశీ పరిశ్రమలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇట్లా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ ఫార్మాసిటీ కోసమే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా క్వశ్చన్ మార్క్. హైదరాబాద్కు దూరంగా ఎక్కడో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అది రావడానికి ఎంతకాలం అవుతుందో తెలియదు. మళ్ళీ దరఖాస్తులు ప్రక్రియ మొదటికి వస్తుంది, అదొక సందేహం ఉన్నది. రెండోది,
ఇప్పుడు ఈ ఫార్మాసిటీ రద్దు చేసిన తర్వాత ఈ బఫర్ జోన్లో ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు. మరి దీనికి ఆవల వైపులు ఉన్నవారు ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తామని చెప్తున్నది కాబట్టి మరి మేము పెద్ద పెద్ద వెంచాలు వేసిన మా పరిస్థితి ఏమిటనే సందేహం వాళ్లకు వస్తూ ఉన్నది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఆగింది. దీనికి ప్రభుత్వం ఏ మార్గం చూపిస్తుందో చూడాలి. ఎందుకంటే వేల ఎకరాలలో పంట పొలాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా అక్కడ గ్రామాల ప్రజలు రాస్తారోకోలు, ర్యాలీలు, ఎమ్మెల్యేలు వస్తే విజ్ఞాపన పత్రాలు, ఒక నిరంతరమైన ఆందోళన కొనసాగింది అక్కడ. కాబట్టి ఇప్పుడు రద్దయిపోయింది. ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే కొన్ని రోడ్లైనాయి, విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు జరిగిపోయింది, ఆ ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ వచ్చింది. ఇదంతా ఏం చేయబోతారు, దీన్ని ఎట్లా మలచబోతున్నారో చూడాలి. సరే పోలీస్ స్టేషన్ అక్కడ మెగా టౌన్షిప్ ఏమైనా వస్తే కనుక లేదా శాటిలైట్ టౌన్షిప్స్ వస్తే కనుక అక్కడికి ఉపయోగపడుతుంది అనుకుందాం. మిగతా విషయాల్లో ఏం చేస్తారు, దీనికి ఆల్టర్నేట్ ఏం చూపిస్తారో చూడాలి. అయితే బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ ఏమిటంటే ఫార్మా కోసం తీసుకున్న భూములు కాబట్టి వాటిని తిరిగి మళ్ళీ రైతులకే ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాట భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ నిర్మాణం చేస్తాం అని అన్నారు, గృహాల నిర్మాణం చేస్తామన్నారు. అది ఎట్లా ఉంటుంది, ఇక ఫర్దర్గా దానిపైన మళ్ళీ సమీక్ష ఏం చేయబోతున్నారో చూడాలి. ఫార్మాసిటీ విషయము ఇది.